హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ మ్యాంగో స్వీట్ పిక్కల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాగా మనం ఫుడ్ తినిన తర్వాత ఇలా స్వీట్ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పెట్టినా తింటారు చాలా ఇష్టంగా. అండ్ చాలా ఈజీ, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో మ్యాంగో స్వీట్ పికిల్కి ఏమేమి కావాలో రెండు చూసేద్దాం. ఫస్ట్గా నేను 4 మ్యాంగోస్ తీసుకున్నాను. సో ఇలా కట్ చేసుకోండి. సో మీడియంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోద్దండి. చాలామంది తురుముకుంటారు కదా, సో తురుముకుని అవసరం లేదండి. సో ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ పక్కన పెట్టుకోండి కట్ చేసుకునేది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. సో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ కాలాజీరా వేసుకున్నాను. సో కాలాజీరా ఇలా పికెల్లో వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుని మ్యాంగోస్ని కూడా వేసుకొని కొంచెం లైట్గా కలుపుకొని 1 గ్లాస్ తక్కువ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు వాటర్ వేస్తాం కదా, బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. సో ఇప్పుడే మ్యాంగో కూడా బాగా ఉడికిపోతేనే మనకి పిక్కలు కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో బాగా మెత్తగా ఉడికిపోవాలండి. సో ఉడికిపోయిందో లేదో రెండు చూసేద్దాం. చూసారు కదా, బాగా ఉడుకుతుంది. సో ఇప్పుడు నేను గరిటె ఇలాగా పొడి చూస్తుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. మ్యాంగో కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ 2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ప్యాకెట్ కారం ఉంటుంది కదా, సో ప్యాకెట్ కారం వేసుకోండి. 2 స్పూన్ కారం వేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే బాగా గరిటెతోటి మ్యాష్ చేసుకోవాలి మ్యాంగోని. సో మనకి ఇలా మ్యాష్ చేసుకుంటే బాగా ఉడికిపోయింది కదా, సో పర్ఫెక్ట్గా బేగా మ్యాష్ అయిపోతాయి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా ఉప్పు అండ్ కారం బాగా పట్టేలాగా. తర్వాత నేను 1/2 కేజీ బెల్లం వేసుకుంటున్నానండి. సో 1/2 కేజీ కరెక్ట్గా సరిపోద్ది. సో స్వీట్ని బట్టి మీరు ఎంత స్వీట్ తింటారో అంత వేసుకోవచ్చు. బట్ మ్యాంగో పుల్లగా ఉంటాయి కాబట్టి సో 1/2 కేజీ కరెక్ట్గా బెల్లం సరిపోద్ది. స్వీట్ కూడా బాగుంటుంది. సో స్వీట్ పికిల్ కదా, స్వీట్గానే ఉంటేనే బాగుంటుంది. అండ్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మనం కలుపుతూనే ఉండాలి. సో అడుగు మాడిపోతుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు పెట్టండి, చాలా బాగుంటుంది. సో మనం బాగా మిక్స్ కలుపుతూనే ఉండాలి, అడుగు అసలు మాడకూడదు. సో ప్రాసెస్ని చూసేయండి. దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు దగ్గరికి అయిపోయిన తర్వాత లాస్ట్లో కాజు అండ్ కిస్మిస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అంతేనండి, రెడీ అయిపోయింది. సో స్వీట్ మ్యాంగో పికిల్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి. అండ్ మనకి నోటుగా అప్పుడప్పుడు బాగోకపోతే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.